సనాతన ధర్మ పరిరక్షణకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యాచరణకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుదామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ పాదయాత్ర చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రీ తిరుమల తిరుపతి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో జరిగిన అవకతవకలపై చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు పంతం నానాజీ సర్పవరం జంక్షన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి సర్పవరం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం వరకు భారీ ర్యాలీ పాదయాత్ర చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించి అనంతరం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ స్వామివారి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీకి పాల్పడిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టడం జరిగిందని, సనాతన ధర్మ పరిరక్షణకు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను కాపాడేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యాచరణకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపవలసిన అవసరం ఉందని అన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడటంతో పాటు ఇతర మతాలను గౌరవించుకోవాలనే సమధర్మంతో ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాశ్చాత్య దీక్షలో భాగంగా ఇవాళ నగర సంకీర్తన కార్యక్రమం సర్పవరం జంక్షన్లో చేపట్టడం జరిగింది. సర్పవరం సెంటర్ నుంచి ఇవాళ భావనారాయణ స్వామి సర్పవరం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి భావనారాయణ స్వామి గుడి దాకా పాదయాత్ర చేస్తూ భజన చేస్తూ హైందవ ధర్మం, హిందూ ధర్మం గురించి యొక్క ప్రచారం చేసుకుంటూ జరిగిన అపచారానికి ఆయన ఎలాగా ఆయనంతా ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన అక్కడ రాత్రి పాదయాత్ర కాలినడకన కొండ ఎక్కడం జరిగింది. 11 రోజులు దీక్ష చేశారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం మొత్తం కూడా మొన్నటి నుంచి ఒకరోజు దీపాలు వెలిగించుకున్నాం, ఒకరోజు సద్భావనలందరినీ గౌరవించుకుని నారాయణ మంత్రం జపించుకున్నాం. ఈవేళ నగర కీర్తన చేస్తూ ఉన్నాం. రేపు దేవాలయాల్లో అన్నింటిలో కూడా భజనలు చేస్తాం. ఇలాగ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ అవసరాన్ని రూపుమాపుదాం అన్నటువంటి ఆలోచనతో, మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళడం, దానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి దానికి సలహా ఇచ్చి మద్దతు ఇచ్చి ఎదురు తీసుకెళ్ళడం. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి కూటమి యొక్క సభ్యులందరూ కూడా గత 3 రోజులుగా ప్రతి ప్రోగ్రాంలోని పాల్గొనడం, ఇవన్నీ ఒక రకంగా ఎవరన్నా సరే ఇవాళ ఎన్నికల్లో ఈ ఎడవడి చేయాల్సిన అవసరం లేదు. పరిపాలనా సౌభాగ్యం ఒకటే చూసుకోవాల్సిన పని. కానీ మీరు ఏదో ఉద్యమాల్లో ఇవన్నీ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అడిగితే దానికి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు లేకుండా చేసి, ఈ రాష్ట్రాన్ని తగుల్లో ఉన్నదని నిరూపించడానికి నిరంతర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గద్దె దిగిన దగ్గర నుంచి 2వ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. నేను పెద్దలల్లా కోరుతా ఉన్నాను, తప్పు ఒప్పో నాకు తెలియదు, కానీ ఈ దరిద్రుడికి పాస్పోర్ట్ ఇచ్చేస్తే ఎక్కడికో పారిపోతాడు. అక్కడితో ఈ గొడవలతో సజీవుగా పరిపాలన చేసుకోవచ్చు. ఈ దరిద్రుడి రాష్ట్రంలో ఉన్నంతసేపు కూడా ఇలాంటి అపచారాలే చేస్తూ ఉన్నారు. ఒక జంతువు ఒక కొవ్వు ఇన్నాళ్ళు ప్రసాదం రూపంలో మనం తీసుకున్నామంటే ఎంత మనోభావాలు, అందరి మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయన్నది మీరు ఆలోచించుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడి నుంచి గుడి దాకా కూడా భావనారాయణ స్వామి గుడి దాకా కూడా ఈ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మేము పాదయాత్రగా నడుస్తూ ఉంటాం. అడుగడుగున
నమో నారాయణ స్తోత్రం చేసుకుంటూ ఇంకో అందరినీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక గోవింద నమో నారాయణ స్తోత్రం తప్ప ఈ ఒక్కరోజుకి ఈ గంట నడక నమో నారాయణ స్తోత్రంతో దద్దరిల్లిపోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ బయలుదేరు.